నిజామాబాద్లోని దివ్యాంగుల పాఠశాలలో దివ్యాంగుల సమానత్వ పరిరక్షణ సాధికారిక ప్రచారాన్ని స్నేహ సొసైటీ ప్రతినిధులు నిర్వహించారు. ఈ సందర్భంగా వికలాంగులు అందరితో సమానంగా జీవించబడాలన్నారు. ఆత్మవిశ్వాసం ఉంటే మనిషి చేయలేనిది ఏమీ లేదని తెలిపారు. జీవితంలో ముందుకు ఎదగడానికి మనిషికి వైకల్యం అనేది అడ్డురాదని చెప్పారు. వాటి లోపల కొన్ని వేల ఆలోచనలు నడుస్తూ ఉంటాయి. ఆ ఆలోచన శక్తిని మనం మనస్సు అంటాం. అలానే మరి తర్వాత మనం ఆ ఆలోచనలన్నీ కూడా అనుభూతి చేయడాన్ని టేస్ట్ చేస్తూ నిర్ణయం చేసే శక్తిని బుద్ధి అంటారు. ఈ మనస్సు బుద్ధితో ఏది ఆలోచిస్తామో ఆ ఆలోచనని కర్మలో పెడితే అది మన అలవాటు అవుతుంది. అదే సంస్కారము అంటాం. అలా ఈ చిన్న బిందు ఆత్మ ఈ శరీరంలో 2 కనుల ఒకటి మధ్య స్థానంలో ఉంటుంది. అందుకే బొట్టు అక్కడ పెడతాం మనం అందరం కూడా. తర్వాత కార్ కూడా చూపిస్తున్నారు ఇక్కడ. కార్ అనేది ఈ శరీరము అనుకుంటే కార్లో డ్రైవర్